మాది కాదన్నప్పుడు నువ్వు మా మీద మాది అని కేసులు పెడుతున్నాడా మోడీ? మరి దానికి ఎవరు జవాబు చెప్పాలి? కుంభకోణం ఎక్కడ జరిగిందో నిరాధారమైన ఆరోపణలు మేము చెప్తా ఉన్నాం. 90 కోట్ల రూపాయల లోన్ తీసుకొని ప్రతి కార్యకర్త ఇచ్చిన చందాల రూపకంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో దాన్ని నడపడానికి చేసుకున్నటువంటి నిధులు తప్ప దాన్ని వాడుకొని బతకాల్సిన అవసరం కాంగ్రెస్ కుటుంబానికి లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబం ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. వాళ్ళు 2000 కోట్ల కుంభకోణం అంటా ఉన్నారు. ఆ 2000 రోజు సంపాదిస్తారు. వాళ్ళు అదాని అంబానీల ద్వారా రోజు సంపాదిస్తా ఉన్నారు. ఇవాళ 2000 కోట్ల కొరకి ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలో నిజం ఉంటే ఆ 2000 కోట్లకు పంచబడాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ కుటుంబానికి లేదు. ఇది నిరాధారమైనటువంటి ఆరోపణ. ఎలాంటి ఇవాళ ప్రశ్నించే గొంతుగా భారతదేశానికి బీసీ బలహీనులను ఇవాళ 56% దేశవ్యాప్తంగా తీసుకురావాలనే ఒక నినాదాన్ని తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాధించిన తీరును, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని యావత్ దేశానికి మార్గదర్శకంగా ఉంది. దాన్ని అమలు చేయాలి. జంతర్ మంతర్లో పోరాటం చేసిన తర్వాత ఇవాళ సన్న బియ్యం అనేక పథకాలు అమలు చేస్తూ 60,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ బీజేపీ దేశానికి చేసింది లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ లాభదాయకమైన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదాని అంబానీలకు అంతగడుతుందని ఇవాళ ప్రజా గొంతుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక చిన్న భయపడతారని చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ జైళ్లకు, కేసులకు, ఇంకో దానికి భయపడేది కాదు. అన్నిటికీ సిద్ధమై పోరాటం చేయడానికి సిద్ధంగా ప్రజలకు తెలిసే విధంగా ఈ రోజు ఇవాళ ప్రతి ప్రాంతంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి వాడల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ ద్వారా ప్రజలకు తెలిసే కార్యక్రమం చేస్తారు. ఏం చెప్తున్నారంటే విదేశాల నుంచి కరెన్సీ వచ్చింది హవాల రూపంలో, అందుకే నేను కేసు వేసి ఆస్తులు జప్తు చేస్తున్నామని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆస్తులు జప్తు చేస్తున్నాము. విదేశాల నుంచి విదేశీ కరెన్సీ తీసుకొచ్చేంత ప్రూఫ్స్ మనకు ఉన్నాయి. అందుకే కనబడతాను చేసుకుంటూ పోతున్నారు. నాకు తెలిసి ఈడీ అని నా వయసులో బీజేపీ వచ్చినాక తెలిసింది. మీకు కూడా అంతే అనుకుంటా. అందువల్ల సిబిఐ, సిఐడి అంటున్నారు. ఈ ఈడీ అనేది తెరపై తీసుకొచ్చి మొదటి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, ఇతరులను కూడా ఎప్పుడు ఇట్లా కక్ష సాధింపు లేకుండే ఇలాంటి దాడులు జరగాలి. ఇలా మొట్టమొదటిసారిగా ఈ 15 సంవత్సరాల్లో ఈడీ తెర మీదకి వచ్చింది. ఇవాళ కేవలం కక్షపూరితంగా ఎవరెవరైతే ఏ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకం చేస్తారో వారిపై ఈడీ దాడి జరుగుతారు. ఇవాళ ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారే కాదు, ఇది దేశవ్యాప్తంగా అన్నిగా ఉంది. గతంలో ఈ రాష్ట్రంలో ఇతర పార్టీల మీద కూడా జరిగింది, ఇతర పక్క రాష్ట్రాల మీద. ఇది మోడీ నడిపిస్తున్నటువంటి ఒక దర్యాప్తు సంస్థగా మారింది. ఇలా భారతదేశంలో చట్టాలంటే గౌరవం మేము ఇవాళ జరుగుతున్న తప్పుగా చెప్పడానికి ఇవాళ ధైర్యం ఉన్న భారతీయులుగా మేమందరం కూడా ప్రధానమంత్రి మీ ద్వారా తెలిసే కార్యక్రమం తీసుకున్నాం. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య, భయప్రాంతాలకు గురి చేయాలనుకుంటున్నారు. వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ వేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తారు. తీవ్రంగా ఖండిస్తారు.